తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 55 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందింది. కొత్త ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కేబినెట్లో కాంగ్రెస్కు 2 కీలక మంత్రి పదవులు దక్కనున్నాయి. రాహుల్ చెప్పిన 2 ఎమ్మెల్యేలను సీఎం విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకొనున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మొదట డీఎంకే కూటమిలో కొనసాగినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో రాహుల్ విజయ్ బంధం మరింత బలపడుతుందన్న చర్చ రాజకీయ వర్గాలు జోరందుకుంది. తమిళనాడులో మాత్రమే కాకుండా కేంద్ర రాజకీయాల్లోనూ ఈ కొత్త సమీకరణం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి 55 ఏళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీవీకే ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు చేపట్టబోతుంది. సో టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక మద్దతు ఇచ్చింది. సో మొదటిగా మ్యాజిక్ ఫిగర్కి చేరువలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతామని కూడా ఆయన చెప్పారు. 55 ఏళ్లగా డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా డిఎంకే పార్టీతో తెగదింపులు చేసుకొని డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చింది. సో ఇప్పుడు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు టీవీకే చీఫ్ విజయ్ సిద్ధమైనట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 2కి మాత్రమే మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 5 ఎమ్మెల్యేల్లో 2కి మాత్రమే మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సో కూర్చొని మాట్లాడిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అవసరమైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి 5 కాబట్టి అందులో 2కి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చేందుకు టీవీకి అంగీకారం తెలిపింది కాబట్టి సో ఆ 2 ఎవరు అనేది కూడా మనకి అధికారిక ప్రకటన మనకి రేపు తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిక కాంగ్రెస్ పార్టీ ఉండడంతో 55 ఏళ్లుగా డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా ఉన్నది. అక్కడ అనేక సార్లు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం, కొన్ని సీట్లు గెలవడం, కొన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక పార్లమెంటు స్థానాల్లో కూడా డిఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మొత్తం డిఎంకే ఎంపీలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇండియా కూటమిలో డిఎంకే చాలా కీలకంగా ఉంది. వెస్ట్ బెంగాల్ తర్వాత డిఎంకేనే చాలా కీలకంగా ఇండియా కూటమిలో ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇండియా కూటమి నుంచి మరి డిఎంకే బయటకు వస్తుందా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకే పార్టీకి అధికారిక మద్దతు తెలిపిందో అప్పుడే పార్టీ ఎంపీ డిఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. సో ఇండియా కూటమిలో భాగంగా మేము అక్కడ కూర్చోమని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి సో డిఎంకేకి సపరేట్ సీట్స్ అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె రిక్వెస్ట్ చేసుకున్నారు సో స్పీకర్ ఓం బిర్లాకి. కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ తెగదింపులు చేసుకునే లాగానే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో కూడా కలిసి పనిచేయడం చాలా కష్టంగానే అని కూడా మనం భావించవచ్చు. కాబట్టి టీవీకే ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ కలిసిపోయేందుకు సిద్ధమైంది. కాబట్టి సో ఇక రానున్న రోజులలో టీవీకే పార్టీతోనే కలిసి ఆ తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీవీకే పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగా సో టీవీకే ప్రభుత్వంలో మేము కీలక భాగస్వామిగా ఉండబోతున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి సో టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం రోజు నేరుగా రాహుల్ గాంధీ ఆయన సభా స్థలిపైకి వచ్చారు. సో టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన సభా స్థలిపైనే కూర్చున్నారు. గవర్నర్ పక్కన ఉన్నటువంటి మధ్య సీట్లో టీవీకే చీఫ్ విజయ్ కూర్చున్నప్పుడు పక్కన గవర్నర్, ఆ తర్వాత రాహుల్ గాంధీ కూర్చున్నారు. కాబట్టి సో రానున్న రోజులలో ఇది ఒక బలమైన సంకేతం అని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో కూడా ఇది ఆ యొక్క మెసేజ్ గట్టిగా ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇక 55 ఏళ్ల తర్వాత
తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు చేకూర్చడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తామని కూడా వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క పొత్తు అనేది కంటిన్యూ అవుతుంది. రానున్న రోజులలో స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ప్రస్తుతం అయితే టీవీకే కూటమిలో సిపిఐ, సిపిఎం, ఈసీకే, ఐయుఎంఎల్, ఏఎంఎంకే పార్టీలు పొత్తు ఉన్నప్పటికీ కూడా సో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా సో ఎవరు కూడా మంత్రి పదవులు ఆశించేందుకు ముందుకు రాలేదు. సిపిఐ, సిపిఎం అధికారిక ప్రకటన చేసింది, ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తాం కానీ ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉండము, మాకు మంత్రి పదవులు అవసరం లేదని కూడా అధికారిక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈసీకే కొన్ని డిమాండ్స్ పెట్టింది. ఆ తర్వాత ఎన్నిక తగ్గింది, షరతులతో కూడినటువంటి మద్దతు టీవీకే కూటమికి, టీవీకే పార్టీకి ఇచ్చింది. ఆ తర్వాత ఐయుఎంఎల్ పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు కూడా కొన్ని షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చింది. సో వారు ఎవరు కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటామని కూడా చెప్పలేదు. సో మంత్రి పదవులు ఆశించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటామని చెప్పేసి మంత్రి పదవులు ఆశించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 5 ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారిలో 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కాబట్టి వారి పేర్లు ఎవరనేది కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూర్చొని మాట్లాడిన తర్వాతనే ఒక ఫైనల్గా వచ్చే అవకాశం అవుతుంది. వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. 1-2-3 రోజుల్లోనే మనకి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా అర్లేకర్ ఉన్నారు కాబట్టి, సో ఆయన ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్నారు కాబట్టి, సో ఆయన వచ్చిన తర్వాత అప్పుడు మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా చక్రి 55 ఏళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి 2 మంత్రి పదవులు చేపట్టబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.